దేవుడు సృష్టించేశాడు. భూమిని ఆకాశానికి ఎందుకు వస్తే ఇంక అన్ని లిస్ట్ అంతా ఉంది కదా. మొదటి పేజీ అంతా కూడా క్రియేషన్ గురించి రాశారు. ఇన్ ద బిగినింగ్ అలా చేసుకుంటూ వెళ్ళిపోయాడు. దేవుడు సృష్టించాడు. బట్ వై? ఎందుకు చేశాడు? సరే, దేవుడు చేశాడు. ఆయన ఎవరో మనకు తెలియపోయినా చేసినోడు మాత్రం దేవుడై ఉంటాడు. అంతవరకైతే ఫీల్ ఉంది కదా. మనం చేయలేం కాబట్టి, ఎవడు పడతాడు చేయలేడు కాబట్టి, ఎవడూ చేయలేడు కాబట్టి చేసినోడు దేవుడు. ఆ మాత్రం ప్రాథమిక అవగాహన అయితే వస్తుంది కదా. సింపుల్గా మేము ప్రసంగాలు చేస్తూ ప్రజలకు బోధిస్తున్నప్పుడు సృష్టిని పూజించొద్దు, సృష్టికర్తనే పూజించండి అనే విషయాన్ని చాలా బలంగా ఎందుకు తీసుకెళ్తామంటే, దేవుడు కూడా సృష్టిలో ఒక భాగం అయితే సృష్టిని చేయలేడు కదా. దట్ ఇస్ ద కామన్ సింపుల్ పాయింట్. ఇప్పుడు ఉదాహరణకి ఈ మైక్ నేనే తయారు చేశాను అంటే, నేను కూడా ఈ మైకులో ఒక భాగం అయితే దీన్ని చేయగలనా? నేను బయట ఉంటే కదా దీన్ని తయారు చేయగలను. ఇందులో ఒక భాగం నేనైతే దీన్ని ఎలా చేస్తాను నేను? దేవుడి టైంలో ఉంటే, దేవుడి స్పేస్లో ఉంటే, దేవుడి పదార్థంలో ఉంటే దీన్ని ఎలా చేయగలుగుతాడు?